My friends, Jesus Christ is alive. నా ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు సజీవుడై ఉన్నారు. Your God reigns. మీ దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నారు. And he wants to honor you today. ఆయన ఈ రోజు మిమ్మును ఘనపరచాలని కోరుతూ ఉన్నారు. More than you want to rise up in life, your heavenly Father wants to lift you up and place you in high position. మీరు ఈ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నారో అంతకంటే మహోన్నతమైన ఎత్తుకు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎదిగించాలని కోరుతున్నారు. And also he wants to lift you up out of all your sorrows, pains and tribulations. అలాగే మీ విచారాల్లో నుంచి, బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి అని మీరు పైకి లేవనెత్తాలని కోరుతున్నారు. And that's why we have come to pray to him. కనుకనే ఆయన యొద్దకు ప్రార్థన చేయడానికి చేరి వచ్చారు. You will get answers from God. మీరు దేవుని యొద్ద నుండి తప్పకుండా జవాబులు పొందుకుంటారు. He has said, as two of you agree concerning anything in this world, it will be done by my Father in heaven. మీలో ఏ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నా పరలోకమందున నా తండ్రి దానిని అనుగ్రహిస్తారు అని ఆయన చెప్పారు. We have come to unite our hearts to pray with you. మేము మీతో కూడా హృదయాన్ని కలిపి ప్రార్థన చేయడానికి చేరి వచ్చి ఉన్నాం. God will answer. ప్రభు జవాబు అనుగ్రహిస్తారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకర్ణ గారి కుటుంబం చేసినటువంటి ప్రార్థనల ద్వారా, ప్రార్థనా గోపురములో చేసినటువంటి ప్రార్థనా యోధుల ప్రార్థనల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను మీ ఆశీర్వాదం కోసం. నా పేరు ఏ షారోన్ మైకల్. మా నేటివ్ ప్లేస్ కర్నూలు. మా పేరెంట్స్ నన్ను యంగ్ పార్ట్నర్లో జాయిన్ చేస్తున్నారు, జీఎస్ కాల్స్ యంగ్ పార్ట్నర్స్లో. దానివల్ల పాల్ దినకరన్ గారి కుటుంబం వారు నా కోసం ప్రతిదినము ప్రార్థన చేస్తున్న వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నేను స్కూల్ టాపర్గా వచ్చాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ వచ్చాను, స్టేట్ లెవెల్లో థర్డ్ ప్లేస్ వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో 7th ప్లేస్ వచ్చింది. ఇలా మంచి ఘన విజయం 10th క్లాస్ దేవుడు దయచేసినందుకు నాకు కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా గోల్డ్ మెడల్స్తో హానర్ చేశారు. అలాగే ఎమ్మెల్యే ద్వారా నాకు క్యాష్ అవార్డు వచ్చింది. ఆ టాపర్గా వచ్చినందుకు నారాయణ కాలేజీ వాళ్ళు ఇంటర్ 2 years ఫ్రీగా విత్ ఫుడ్తో సహా ఫ్రీగా నెల్లూరులో బాబుకు ఫ్రీ స్టడీస్ మాకు దయచేసినాడు. మొత్తం హాస్టల్, బోర్డింగ్, లాడ్జింగ్ అండ్ ఫుడ్ మొత్తం ఫ్రీ సీట్, 1 lakh rupees ఫ్రీ సీట్ వచ్చింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో కూడా బీటెక్ నాకు పుల్లాటి కాలేజ్లో కర్నూలులో వచ్చింది సీటు. అది కూడా మొత్తం మెరిట్ ద్వారా ఫ్రీ సీట్ వచ్చింది. ఆ బీటెక్లో కూడా మంచి సక్సెస్ఫుల్గా మంచి పర్సంటేజ్ కంప్లీట్ అయ్యాను. తర్వాత ఎంటెక్ చేశాను. ఎంటెక్ కూడా నాకు ఫ్రీ సీట్ వచ్చింది. సో దేవుడు 10th క్లాస్ నుంచి నాకు ఎంటెక్ వరకు నాకు అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అదంతా దేవుని కృపనే. బీటెక్ అయిపోయాక 2 years నుంచి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఎన్నో రాస్తానే ఉన్నాడు, కానీ ఏది రాలేదు. కానీ 2013వ సంవత్సరంలో మేము జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్కి చెన్నైకి ఫోన్ చేసి, బాబు ఇట్లా ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఎన్నో ఎగ్జామ్స్ రాసినా దాంట్లో ఏం ఫలితం రాలేదు, దేంట్లో సెలెక్ట్ కాలేదని ఎంతో మేము బాధతో మేము ప్రేయర్ టవర్కి కాల్ చేసినప్పుడు వారు ఇన్సూరెన్స్ దానికి ఎగ్జామ్ రాస్తున్నాడు కదమ్మా, దాంట్లో తప్పకుండా మీ బాబుకు విజయం వస్తుందని మాకు ఆదరణ ఇచ్చి ఎంతో సంతోషం కలుగజేసినాడు. ఆ నేషనల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎట్లుందంటే మొత్తం ఆల్ ఇండియా వైడ్ 10 lakhs అబోవ్ పీపుల్ రాశారు. మళ్ళీ ఇండియా వైడ్ 2000 పోస్ట్ ఉన్నాయి. దేవుడు ఫస్ట్ 10 lakhs అబోవ్ మంది నుంచి ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్లో 6000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. 10 lakhs నుంచి 6000 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేయడంలో నేను అందులో షార్ట్ లిస్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ 6000 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూని 1:3 రేషియోలో జరిగింది. తర్వాత ఆ ఇంటర్వ్యూలో నేను 2000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ లిస్ట్లో కూడా దేవుడు నాకు విజయం దయచేశాడు. ఆ తర్వాత ఇంకా మెడికల్ టెస్ట్, పోలీస్ ఎంక్వైరీ అన్నింటిలో దేవుడు నాకు విజయం చూపించి నాకు నేషనల్ ఇన్సూరెన్స్లో సెలెక్ట్ అయ్యాను. బాబుకు ఈ జాబ్లో నేషనల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ ఇంజనీర్గా పోస్టింగ్ వచ్చినందుకు ఆ జాబ్లో బాబుకు 30,000 ప్లస్గా డిసైడ్ చేశారు. మొదటి జీతాన్ని పాల్ దినకరన్ గారి టీవీ దానికి వన్ డే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి మేము ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాం. అలాగే దేవుడు నాకు ఈ జీవితంలో ఈ అద్భుత కార్యం చేసినందుకు నేను దేవునికి ఎన్నలేని వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాల్ దినకరన్ గారు జీసస్ కాల్స్ మినిస్ట్రీ వారు ప్రతిదినము ఎప్పుడు కూడా మా కుటుంబం కోసం ఇంకా ప్రార్థన చేయాలని కోరుకుంటూ మేము వందనాలు చెల్లిస్తాం. మన ప్రియ సహోదరులు దివంగత ప్రేమపూరితమైనటువంటి అపోస్తలులు డాక్టర్ డిజిఎస్ దినకర్ణ గారు అందించినటువంటి శక్తివంతమైనటువంటి సందేశం మీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు వినండి. దేవుని ఆశీర్వాదములు పొందండి. We shall read a portion
from Matthew chapter 7, verse 11. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో ఒక భాగాన్ని మనం చదువుకుందాం. Here God says like this: ఇక్కడ దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. If you then being evil know how to give good gift to your children, how much more will your Father who is in heaven give good things to those who ask him. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగిండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. Hallelujah! హల్లెలూయా! Let us give a better clap to Jesus. ప్రభువైన యేసుకు గట్టిగా చప్పట్లు He కొడదాం. loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Oh, he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Tonight, ఈ రోజు రాత్రి he's going to do great things for you. మీ నిమిత్తం ఆయన గొప్ప కార్యక్రమాలు చేస్తూ He's ఉన్నాడు. going to give you good gifts. ఆయన మంచి ఈవులను ఇస్తూ ఉన్నాడు. He's going to supply any need. ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. Every need. ప్రతి అవసరమును. Should we not give him a better clap? ఆయనకు మనము మంచిగా చప్పట్లు కొట్టాలి కదా. Jor se. ఓ గట్టిగా. Bahut jor se. ఓ ఇంకా గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus said యేసు సెలవిస్తూ in ఉన్నాడు. John 15:13, యోహాను సువార్త 15:13లో greater love no man has than to give his life for his friend. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. Greater love no one has except to give his life for his friend. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. And in John 10 and verse 18 he said, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో ఆయన I give సెలవిస్తున్నాడు. my life for you. నా ప్రాణమును మీకోసం పెట్టుచున్నాను. I give my life for everyone. మీలో ప్రతి ఒక్కొక్కరి కోసమే నా ప్రాణాన్ని పెడుతూ Now ఉన్నాను. listen to me carefully. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలని In కోరుతున్నాను. a short while we are going to pray. ఇంకా కొద్ది నిమిషాల్లో మనం ప్రార్థన చేయబోతున్నాం. He said, ఆయన అన్నారు, it's the greatest thing a person can ఒక do. వ్యక్తి చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఏమనగా, The greatest gift I can give you. నేను అనుగ్రహించబోయే గొప్ప బహుమానం ఏమనగా, Greater love than this no man ఏ has, ఒక్కరు చూపించలేని గొప్ప ప్రేమను నేను నీకు చూపిస్తూ ఉన్నాను. except to lay down his life for his friend. తన స్నేహితుల కొరకై తన ప్రాణం పెట్టివాడు మాత్రమే. And he did it. ఆయన అలాగున చేశాడు. And he did it. ఆయన అలాగున చేశాడు. On the cross, సిలువలో gave his life for you and for me. నీ నిమిత్తమై నా నిమిత్తమై తన జీవాన్ని ఇచ్చాడు. Hebrews chapter 2 and verse 9 హెబ్రీయులకు says, రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం he తెలియజేస్తున్నది. tasted death for everyone. మనలో ప్రతి ఒక్కొక్క నిమిత్తమై ఆయన మరణాన్ని రుచి Tasted చూశాడు. death for everyone. ప్రతి ఒక్కొక్కరి కోసమై మరణాన్ని రుచి Because చూశాడు. he is the father of all. ఎందుకనగా ఆయన మనందరికీ కూడా తండ్రి. As I said in Ephesians 4:6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6లో నేను చెప్పిన రీతిగా there is one God, మనకు ఒక్క దేవుడు ఉన్నాడు. and he is the father of all. ఆయన అందరికీ తండ్రి. He said, I love my నా children. పిల్లలను నేను ప్రేమిస్తూ ఉన్నాడు. Love my నా children. బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు. Let me show my నా love. ప్రేమను చూపించాలి వారికి. Let me give my life for them. వారి నిమిత్తమై నా ప్రాణాన్ని పెట్టాలనుకున్నాడు. He did not die accidentally. ఆయన ఏదో ప్రమాదవశాత్తున మరణించలేదు. He purposely gave his life. ఆయన తనంతడు తానుగానే తన జీవాన్ని ఇచ్చాడు. Galatians chapter 2 and verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే The Bible says, బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, he loved me. ఆయన నన్ను He ప్రేమించాడు. gave himself for me. ఆయన నా నిమిత్తమై తను తాను సమర్పించాడు. Then Paul says that పరిశుద్ధ పౌలు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, Jesus loved me. యేసయ్య నన్ను He ప్రేమించాడు. gave himself for me. ఆయన నా కొరకై మరణించాడు. Oh my brother, ఓ నా ప్రియ సహోదరుడా, sister, నా సహోదరి, don't feel lonely. నేను ఒంటరివాడిని ఏమాత్రం విచారించవద్దు. Don't say I'm an నేను orphan. అనాథను అనుకునవద్దు. My father died. నా తండ్రి చనిపోయాడు. My mother నా died. తల్లి చనిపోయారు. No, he says, ఆయన అంటూ I ఉన్నాడు, am your father. నేనే నీ తండ్రిని, I am your mother. నేనే నీ తల్లినై I ఉన్నాను. will take care of ఓ you. నిన్ను గురించి నేను జాగ్రత్త I వహిస్తాను. love you more than anyone in this ఈ world. లోకంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. I've exhibited my love on the cross. నా యొక్క ప్రేమను సిలువలో చూపించాను. I have said this story millions of times. నేను కొన్ని లక్షల సార్లు యొక్క విషయాన్ని మీకు తెలియచేశాను. In a particular city, there was a very strict police officer. ఒకానొక పట్టణంలో స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ కలరు. Because of his alertness, there was no crime in the city. అతనికి ఉన్నటువంటి జాగ్రత్తను బట్టి ఆ యొక్క నగరంలో ఎలాంటి నేరములే లేదు. No burglary, ఏ దొంగతనము లేదు. no killing, ఎవరిని చంపడం లేదు. no murder. హత్యలు లేవు. One day, ఒక్క రోజు several killings were reported. చాలా హత్యలు జరిగినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి. Many crimes were reported. చాలా నేరములు కూడా వచ్చాయి. He was very upset అతడు చాలా వేదనకు గురయ్యాడు. and he began to prowl for the culprit. అక్కడున్న ప్రతి నేరస్తుని కూడా దున్నివేయడానికి ప్రారంభించాడు. One day, ఒక్క రోజు as there was a crime being committed in a home, he went there. ఒక రోజు ఒక నేరస్తుడు ఒక గృహంలోనికి ప్రవేశించినప్పుడు అతడు కూడా And he caught hold of the culprit. ఆ నేరస్తుని అతడు పట్టుకున్నాడు.
He was shocked. అతడు నిర్ఘాంతపోయాడు. He was shocked. అతడు నిర్ఘాంతపోయాడు. Shocked because it was his own only son. అది ఎవరో కాదు, అతని సొంత కుమారుడే. His only son. తన సొంత కుమారుడే. He has only been doing all these atrocities. తన కుమారుడే ఈ నేరాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. And he drew his gun అతడు తన తుపాకీ తీసుకున్నాడు. and said, "Son, you must die. కుమారుడా, నీవు మరణించాలి. I must get rid of you." ఈ సమస్య నుంచి నేను తొలగించుకోవాలి. He pleaded with his dad. తన యొక్క తండ్రి అతడు బ్రతిమాలుకున్నాడు. Father, తండ్రి, give me this one chance. నాకు ఒక తరుణాన్ని ఇవ్వండి. This one time you forgive me. ఒక్కసారి నన్ను క్షమించండి. Let me go. నన్ను వదిలిపెట్టండి. I promise you. నేను వాగ్దానం I చేస్తాను, will never and never do this again. మరలా ఇటు కార్యక్రమాలు నేను జరిగించనన్నాడు. The police officer thought. ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ అన్నాడు, One side the people who are wrong. ఒకవైపున జనులందరూ కూడా గుమిగూడి ఉన్నారు. One side is only son. ఒకవైపున తన ఏకైక కుమారుడు. How to kill him ఏ విధంగా చంపాలి, and how not to obey the law. చట్టానికి ఏ విధంగా విధేయత చూపించాలి. Took his gun. అతని యొక్క తుపాకీ తీసుకున్నాడు. And his son pleaded, అతని కుమారుడు బ్రతిమాలుతున్నాడు, "Dad, don't shoot. నన్ను కాల్చివేయకండి, Don't shoot." నన్ను కాల్చివేయకండి. He knew his father was a straightforward officer. అతనికి తెలుసండి ఆ వారి యొక్క తండ్రి యథార్థవంతుడని. He will surely shoot him down. నిశ్చయంగా అతను కాల్చేస్తాడనుకున్నాడు. He screamed, అతను అరుస్తూ ఉన్నాడు, "Dad, నాన్నా, don't shoot me." నన్ను కాల్చివేయకండి. Out of fear he closed his eyes. ఆ యొక్క భయం చేత కళ్ళు మూసుకున్నాడు. Suddenly he heard అతను ఒక గొప్ప శబ్దాన్ని విన్నాడు. the shot coming out of the gun. ఆ యొక్క తుపాకీలో నుంచి ఒక శబ్దం బయటకు వచ్చింది. He thought he is going to be finished. అతడు చనిపోతాడు అనుకున్నాడు. His father has shot him. అతడు తనను కాల్చేస్తాడు అనుకున్నాడు. Slowly he opened his eyes. మెల్లగా తన కళ్ళు తెరిచి చూశాడు. What has happened? ఏం జరిగింది? His father has shot himself. తన తండ్రి తను తానే కాల్చుకుని చంపుకున్నాడు. He shot himself. తను తానే కాల్చుకున్నాడు. Let the law be fulfilled. న్యాయము నెరవేర్చబడింది. On the other side, let my son live. మరోవైపు నా కుమారుడు జీవించాలి. Let me die. నన్ను చనిపోనివ్వండి, Let me die. నన్ను చనిపోనివ్వండి. That's the love of a father. అదేనండి తండ్రి యొక్క ప్రేమ. That is the love of a father. తండ్రి యొక్క ప్రేమ అదే. My brother, నా సహోదరుడా, have you sinned? నీవు పాపం చేసి ఉన్నావా? Have you sinned? నీవు పాపంలో ఉన్నావా? Have you killed other people? నీవు ఇతరులను చంపేశావా? Have you robbed other people? ఇతరులను దొంగిలించావా? Have you burgled innocent people's homes? నిరపరాధుల గృహాలను నువ్వు దొంగిలించావా? Cry out to God tonight. దేవునికి నువ్వు మొర్రపెట్టి ఈ రోజు Lord, you gave your life for me on the cross. దేవా, నా కొరకై సిలువలో నీ ప్రాణాన్ని సమర్పించావు. Change my life. నా జీవితాన్ని మార్చండి. Change my నా life. జీవితాన్ని మార్చండి. I have no peace in my heart. నా యొక్క హృదయంలో నాకు సమాధానమే లేదు. No peace. సమాధానమే లేదు. No peace. సమాధానమే లేదు. Evil treasure that I have accumulated through my sinful life is bothering me every day. అనుదినము నేను చేసినటువంటి పాపముల ద్వారా నేను ఎంతగానో పరితపిస్తూ ఉన్నాను. Isaiah 48:22 says, యెషయా గ్రంథము 48:22 తెలియజేస్తుంది. there is no peace for the wicked. దుష్టులకు నెమ్మది ఉండదు. No. లేదండి. Until you have somebody else's property. ఇతరుల ఆస్తిని నేను దొంగిలించాను. Until you have the stolen property. నీ యొద్ద దొంగిలించిన ఆస్తి ఉన్నట్లయితే, Stolen jewels. ఒకవేళ నగలు You will ఉన్నట్లయితే never be able to sleep properly. నీవు ఎప్పుడు కూడా సమాధానంగా నిద్రపోలేవు. That is why people try to drown this conviction in their hearts by drinking. Or Drinking. కనుకనే వారు చేసిన పాపముల నిమిత్తమై, అపరాధం నిమిత్తమై వారు త్రాగుతూనే ఉంటున్నారు. Some go to drugs. కొంతమంది మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నారు. Some go to evil pleasure. కొంతమంది దుర్వ్యసనాలకు బానిసలు అవుతూ ఉన్నారు. Drown the conviction. నేరాన్ని మర్చిపోవడం కోసమై Their own conscience will prick them. ప్రతి ఒక్కొక్కరి యొక్క మనస్సాక్షి వారిని గుచ్చుకుంటూ ఉన్నది. Cry out to God ఈ tonight. రోజు రాత్రి దేవునికి మొర్ర పెట్టండి. And tell him, ఆయనతో చెప్పండి, Dad, నాన్నా, you gave your life for me on the cross. సిలువలో నా కోసమై నీ ప్రాణాన్ని సమర్పించావు. Change me. నన్ను మార్చండి. Change me. నన్ను మార్చండి. I do not want to be a robber. నేను ఇకపైన దొంగగా ఉండడం నాకు ఇష్టం I do లేదు. not want to be a murderer. నేను హంతకుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. In the eyes of the law, I do not want to be a convict. నేను చట్టానికి ముందుగా నేరస్తుని I do కాకూడదు. not want to be a criminal. నేను నరహంతకుడిగా ఉండకూడదు. Dad, నానా, change my నా life. జీవితాన్ని He మార్చండి. will change you tonight. ఈ రోజు ఆయన మారుస్తూ ఉన్నాడు. He will change you ఈ tonight. రోజు రాత్రి ఆయన నిన్ను మారుస్తూ ఉన్నాడు. Because he took every one of our sins and gave his life for us. ఎందుకనగా మన పాపములన్నీ ఆయన తన మీద వేసుకుని తన ప్రాణాన్ని మన కోసమే సమర్పించాడు. He loved us, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. gave his life for us. తన ప్రాణాన్ని మన కోసమే సమర్పించాడు. Romans 8:32 says, రోమిలికి రాసిన పత్రిక 8:32 తెలియజేస్తున్నది. if he can give his own life for us, తన యొక్క ప్రాణాన్ని పెట్టిన ఆయన will he not give us all the other things to enjoy?
ఈ లోకములో అనుభవించిన సమస్తమును ఎందుకు దయచేయడు? He will give. ఆయన అనుగ్రహిస్తున్నాడు. He will give. ఆయన మనకిచ్చుచున్నాడు. He will give. ఆయన మనకిస్తాడు. He is ready to forgive us. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. Ready to bless us tonight. ఈ రోజు రాత్రి దీవించడానికి Ready సిద్ధంగా to do ఉన్నాడు. miracles for us. ఈ రోజు రాత్రి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా Ready ఉన్నాడు. to give us good things. ఆయన మంచి ఈవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Ready to give any need. ఆయన ప్రతి అవసరాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. To do great miracles. ఆయన గొప్ప అద్భుతాలను చేస్తూ ఉన్నాడు. Now. ఇప్పుడే Now. ఇప్పుడే. But the whole thing is in your hand. అయితే అవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. Give your heart to Him. నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించండి. Ask Him to clean up your life. నీ యొక్క జీవితాన్ని శుద్ధి చేయమని కోరుకోండి. Ask Him to clean up your heart. నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయమని కోరండి. Clean up your life. నీ యొక్క జీవితాన్ని శుద్ధి చేయమని Let కోరండి. not your sins be a blockade for you to receive God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసమై నీ యొక్క పాపములు నీకు అడ్డుగా వస్తూ ఉన్నాయి. First, we are going to cry out for ourselves. మొట్టమొదటిగా మన పాపముల నిమిత్తమై ఆయనకు మొర్ర We పెట్టుకుందాం. are going to ask Him to forgive us. ఆయన యొక్క క్షమాపణ కోరుకుందాం. Lord, forgive me. దేవా నన్ను క్షమించండి. Jesus, forgive me. యేసయ్యా నన్ను క్షమించండి. I want my miracle tonight. ఈ రోజు రాత్రి నాకు అద్భుతం కావాలి. I want my peace ఈ tonight. రోజు నాకు సమాధానం కావాలి. I want my body to be healed. నా యొక్క శరీరం ఈ రోజు స్వస్థపరచబడాలి. I want my financial problems to go. ఈ రోజు నా యొక్క ఆర్థిక పరిస్థితులు మారిపోవాలి. I want the demon powers to leave me. ఈ రోజు దయ్యములు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Lord, clean up my life. దేవా నా యొక్క జీవితాన్ని శుద్ధి చేయండి. Clean up my నా life. జీవితాన్ని శుద్ధి చేయండి. Oh, He will clean up now. ఆయన ఇప్పుడే మనం శుద్ధి చేస్తూ ఉన్నాడు. Shall we look to God now? మనం ఈ రోజు దేవుని వైపు చూద్దామా? Let us look to God. దేవుని వైపు చూద్దాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ ప్రార్థనా సమయం కార్యక్రమం ద్వారా కోట్లాది మంది అద్భుతాలను ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. మీ ప్రార్థనా విజ్ఞాపనములను ఫోను ద్వారా తెలియచేయవచ్చును. అభిషేకించబడిన ప్రార్థనా యోధులు మీకోసం ప్రార్థించడానికి 24 గంటలు సిద్ధంగా ఉన్నారు. 24 గంటలు ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 044-400-600 అంతేగాక మీ దగ్గరలో ఉన్న మా యేసుపిచ్చుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నేరుగా సందర్శించి మీరు ప్రార్థనలను పొందుకొనవచ్చును. అంత మాత్రమే కాకుండా మీ ప్రార్థనా విజ్ఞాపనలను ఉత్తరములు లేదా ఈమెయిల్ ద్వారా కూడా మాకు తెలియచేయవచ్చును. ఉత్తరాలను ప్రార్థనా గోపురం, జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, ప్యారిస్, చెన్నై 600001 అనే చిరునామాకు పంపవచ్చును. మీ ఈమెయిల్లను paul@jesuscalls.org ఈమెయిల్ అడ్రస్ కు పంపగలరు.